ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వార్తని మీకు అందిస్తోంది. జనవరి 30, 2026 ఒక తల్లి తన ఇద్దరి బిడ్డల్ని తీసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్ వైపుగా వెళ్ళింది. రాత్రి సమయంలో జనవరి 31 ఉదయానికల్లా గుప్పుమంది ఈ వార్త. తల్లి తన బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది అని. ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు తల్లి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఏం జరిగింది, ఆ పిల్లలు ఏం పాపం చేశారు అని. కుటుంబ సభ్యులు కూడా మాకేమీ తెలియదని చెప్పారు. ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు, కానీ ఆర్టీవీ మర్చిపోలేదు. ఆర్టీవీ అప్పటి నుంచి ఎన్నో అనుమానాలని లేవనెత్తింది, చాలా కోణాలని ప్రస్తావించింది, అధికారుల్ని ప్రశ్నించింది, కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు సేకరించింది. చివరికి ఆర్టీవీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చింది. విజయారెడ్డి మృతికి కారణం ఎవరు, తనని ఎవరు ప్రవోక్ చేశారు, తనతో పాటు తన పిల్లల్ని కూడా ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఇన్ని రోజులుగా అధికారులు ఎందుకని ఈ విషయాల్ని రాబట్టలేకపోయారు, విజయారెడ్డి ల్యాప్టాప్ ఫోన్లో ఉన్న సమాచారం ఏమైంది, ఆ డివైజ్లు నిజంగానే అధికారులు చెప్పినట్లుగా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయా లేకపోతే అవన్నీ అబద్ధాలా, ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా, సొంత కుటుంబ సభ్యులు సైతం అదే పని చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆర్టీవీ మీకు సమాధానం చెప్తోంది. ఎవరి దగ్గర లేని ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ని ఆర్టీవీ మీ ముందుకి తీసుకురాబోతోంది. మీరు ఇప్పటికే చూస్తున్నారు, విజయారెడ్డి కేసుకు సంబంధించి ఎటూ తేల్చని జీఆర్పీ పోలీసుల వ్యవహారాన్ని మీరు చూస్తున్నారు. కానీ ఆర్టీవీ చేతిలో విజయారెడ్డి కేసుకు సంబంధించి రిపోర్ట్ రెడీగా ఉంది. పక్కా ఆధారాలను ఆర్టీవీ ఇప్పుడు బయట పెట్టబోతోంది. విజయారెడ్డిని చంపింది ఆ ముగ్గురేనా? విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలతో సహా నేను ఈ విషయాల గురించి మాట్లాడగలను అని చెప్తున్నారు. విజయారెడ్డిని అన్న చిరంజీవి, తల్లి పుష్పలత, వదిన లక్ష్మీనే ఇలా ప్రవోక్ చేశారా, తనని హింసించారా అనే ప్రశ్నలకి ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ఆ ముగ్గురు చనిపోవడానికి ఈ ముగ్గురే కారణమా అనే ప్రశ్న వస్తే అవును అనే సమాధానానికి మరింత బలం చేకూరుతుంది. విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మనం వింటే ఒక్కసారి విజయారెడ్డి భర్త ఏమంటున్నారు. సురేందర్ రెడ్డి ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అనడానికి కూడా చాలా పెద్ద కారణం దాగి ఉంది. సురేందర్ రెడ్డి ప్రాణాలకి సైతం హాని ఉంది అంటూ తెలుస్తోంది. అతను కూడా డేంజర్లో ఉన్నాడంటూ సమాచారం అందుతోంది. సో ఒక్కొక్కటిగా ఆర్టీవీ దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని మీకు చెప్పబోతోంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాబట్టాం. మీకు ఆ సమాధానాలని మేము ఇప్పుడు చూపించబోతున్నాం ఒక్కొక్కటిగా. ఒక్కసారి ఆర్టీవీతో సురేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విజయారెడ్డి భర్త ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మడిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అన్నది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే, లక్ష్మికి ఆలోచన లేకపోతే, వాళ్ళ వదిన మీద ఆలోచన లేకపోయి, వదిన లగ్జరీగా ఉంది, మా వదిన బాగా డబ్బులు ఉన్నాయి, మా వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే కారణం ఎవరు అనుకుంటున్నారు? నా అనుమానం వీళ్ళు ముగ్గురే. మా అత్తయ్య పుష్పలత, మా బొమ్మడిది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, భార్య. వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటదమ్మా ఏ హిస్టరీ ఉంది అన్నది. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఖచ్చితంగా తెలిసి ఉంటది దీని చావుకు రీజన్ ఏంది, ఎందుకు వచ్చింది. కానీ వాళ్ళు ఆ డైవర్ట్ చేసి ఆ రీజన్ నా మీదే నూకాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకు మీద ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు? లక్ష్మి ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్ష్మికి ఆలోచన లేకపోతే, అలా వదిన మీద ఆలోచన లేకపోయి, అలా వదిన లగ్జరీగా ఉంది మా వదిన, బాగా డబ్బులు ఉన్నాయి మా వదిన, వదిన బాగా డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటది, మా వదిన రాయల్ లైఫ్ గా ఉంది అన్న మీడియా మిత్రులే. కారణం ఎవరు అనుకుంటున్నారు? సో మనం చూస్తున్నాం కదా, భర్త సురేందర్ రెడ్డి, విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఆ సమయంలో దుబాయ్ నుంచి వచ్చారు, అక్కడ ఉద్యోగం చేసేవారు. వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో ప్రశ్నల్ని ఆయన్ని అడిగారు, కానీ ఆయన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, నాకేమీ తెలియదు అంటూ చెప్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా తన ప్రాణాలకి హాని ఉంది, ఏ క్షణమైనా తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అంటూ ఆయన భయపడుతూ వస్తున్నారు. అలాగని తన బిడ్డలు, తన భార్య ప్రాణాలు ఇంత దారుణంగా చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు కోల్పోతే తనకి జరిగినటువంటి అన్యాయం మీద పోరాడకుండా ఉండలేకపోయాడు. ప్రాణాలకి తెగించి చాలా సమాచారాన్ని కూడగట్టుకొని ఇక బయటికి రావాల్సిన సమయం వచ్చిందని భావించాడా? ఆయన మాటలు వింటే మీకేమనిపిస్తోంది? తన మీదకే, తన భార్య ప్రాణాలు పోవడానికి అతనే కారణం అని చెప్పేసి తన మీదకే ఆ కేసుని నెట్టే ప్రయత్నం చేశారా? సొంత కుటుంబ సభ్యులే ఇలా ప్లాన్ చేశారా? తల్లి పుష్పలత, విజయారెడ్డి తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, వదిన లక్ష్మి, వీరి ముగ్గురికి పూర్తి సమాచారం తెలుసా? అసలు విజయారెడ్డి ఎందుకు ఇలాంటి పని చేశారు? తనతో పాటు పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? అసలు ఆ స్థాయికి మానసికంగా అంత ఎలా కృంగిపోయారు అనేది మాత్రమేనా వాళ్ళకి తెలిసిన సమాచారం? లేకపోతే ఇంకా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే ప్రశ్నకు కూడా ఆర్టీవీ దగ్గర సమాధానం ఉంది. ఖచ్చితంగా మేము ఆ సమాచారాన్ని కూడా మీ ముందు మేము బయట పెట్టబోతున్నాం. కానీ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు, విజయారెడ్డి భర్తే తన మీదకే కుట్ర జరిగింది, తన ప్రాణాలకి హాని ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరెవరికి ఈ సమాచారం తెలుసు అనే దానితో సహా పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదైంది. తల్లి పుష్పలత, అన్న చిరంజీవి రెడ్డి, అలాగే వదిన లక్ష్మి, వీళ్ళందరికీ ఈ సమాచారం తెలుసు అని ఆ కేసులో ప్రస్తావించారు అంటూ మనకి సమాచారం అందుతోంది. ఎవరి దగ్గర లేనటువంటి సమాచారం ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది. ఆర్టీవీ మీకు మరింత సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ మరింత క్లియర్గా మీ ముందు ప్రస్తావించబోతోంది. విజయారెడ్డి కేసుని పూర్తి స్థాయిలో ఛేదించే వరకు ఆర్టీవీ విశ్రమించలేదు. విజయారెడ్డికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆర్టీవీ పోరాడుతుంది, ఇలాంటి బాధితుల పక్షాన నిలుస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మా మీద కూడా కేసులు పెట్టారు. మేము న్యూస్ చెప్తున్నందుకు, అనుమానాల్ని లేవనెత్తుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు చిరంజీవి రెడ్డి ఆర్టీవీ మీద కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మా మీద డెఫమేషన్ కేసు పెట్టడానికి ప్రయత్నించాడు. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆర్టీవీ బెదురుతుందా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే ఛానల్ అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఆర్టీవీ స్టామినా ఏంటో. అండ్ ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే ఖచ్చితంగా చాలా మందికి కళ్ళు తిరుగుతాయి. ఇప్పటికే గుండెల్లో గుబులు మొదలై ఉండొచ్చు ఈ వార్తను చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా. సో మరింత సమాచారం నేను మీకు మరింత క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి నిర్మల ఈ కేసుని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు, డీటెయిల్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పుడు ఇలాంటి ఒక ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని రాబట్టడంలో నిర్మల కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో నిర్మలతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. నిర్మల, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మొత్తం